న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో యూఎస్ఏ ప్రెసిడెంట్ ట్రంప్కు ఊహించని షాక్ తగిలింది. ఎన్నికల్లో భారతీయ మూలాలున్న జోహ్రాన్ మమ్దాని విజయం సాధించారు. వామపక్ష నేత అయిన ఆయన న్యూయార్క్ మేయర్గా ఎన్నికయ్యారు. 34 ఏళ్ల వయసులో న్యూయార్క్ మేయర్గా ఎన్నికైన వ్యక్తిగా మమ్దాని రికార్డు సృష్టించారు. మమ్దానిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. మమ్దాని గెలిస్తే న్యూయార్క్ సిటీ ఆర్థిక సామాజిక విధ్వంసానికి గురవుతుందని, సిటీ మనుగడకే ముప్పు వస్తుందని హెచ్చరించారు ట్రంప్. ఇక అమెరికా స్థానిక ఎన్నికల్లో ఫలితాలు అమెరికాలోని అధికార రిపబ్లికన్ పార్టీకి భారీ షాక్ ఇచ్చాయి. ఈ ఎన్నికల్లో అత్యంత కీలకంగా మారిన న్యూయార్క్ నగర మేయర్ పదవిని డెమోక్రటిక్ పార్టీకి చెందిన జోహ్రాన్ మమ్దాని ఎగరేసుకుపోయారు. భారతీయ ఉగాండా మూలాలున్న జోహ్రాన్ ఓటమి కోసం ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగారంటే ఈ ఎన్నిక అధ్యక్షుడికి ఎంత ప్రతిష్టాత్మకమో అర్థం చేసుకోవచ్చు. న్యూయార్క్ మేయర్గా గెలిచిన జోహ్రాన్ మమ్దాని భారతీయ సినీ డైరెక్టర్ మీరా నాయర్ కుమారుడు. ఉగాండా జాతీయుడైన మహమ్మద్ మమ్దాని మీరా దంపతులకు జన్మించారు జోహ్రాన్. సోషలిస్టు భావజాలం ఉన్న అతడు న్యూయార్క్ మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమోపై విజయం సాధించారు. జోహ్రాన్ మమ్దాని విజయంలో అత్యంత కీలకమైన హామీ ఉచిత సిటీ బస్ ప్రయాణం. దీంతో పాటు న్యూయార్క్లో అద్దెలను తక్కువ చేస్తామని, యూనివర్సల్ చైల్డ్ స్కీమ్ అమలు చేస్తామని, 2030 నాటికి కనీస వేతనాల పెంపు, కార్పొరేట్లు సంపన్నులపై పన్నులు పెంచి దిగువ మధ్యతరగతి వారి జీవన వ్యయాలను తగ్గిస్తానని ప్రచారంలో హామీ ఇచ్చారు. ఇవి న్యూయార్క్ ప్రజలను బాగా ఆకర్షించాయి. వీటన్నిటికీ మించి అమెరికా దేశ అధ్యక్షుడు ట్రంప్నకు ధైర్యంగా ఎదురొడ్డి నిలబడడం మరో విశేషం. అమెరికా స్థానిక ఎన్నికల్లో అధికార రిపబ్లికన్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కీలకమైన న్యూయార్క్ మేయర్ పదవి సహా పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో డెమోక్రాట్లు విజయం సాధించారు. ఈ ఫలితాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. బ్యాలెట్లో తన పేరు లేకపోవడం వల్లే ఇలా జరిగిందనే అర్థం వచ్చేలా పోస్ట్ చేశారు ట్రంప్. బ్యాలెట్లో తన పేరు లేకపోవడం వల్ల నెల రోజులకు పైగా కొనసాగుతున్న ఫెడరల్ షట్డౌన్ వంటి కారణాలతో తమ పార్టీ అభ్యర్థులు ఎన్నికల్లో ఓడిపోయారంటూ తనదైన స్టైల్లో చెప్పారు ట్రంప్.